అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు, మహిషి అనే రాక్షసిని ఎలా సంహరించాడు, అయ్యప్ప స్వామి ఆభరణాలు ఎవరి దగ్గర ఉంటాయి, అయ్యప్ప స్వామి గుడిలో 18 మెట్లు ఎందుకు ఉంటాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వ్లాగ్ లో తెలుసుకుందాం. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణు మోహిని అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో ఉన్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో శాస్తా జన్మించాడు. ఈ శాస్తానే మన అందరి అయ్యప్ప. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన శివుడి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవరం తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు. అదే సమయంలో వేట నిమిత్తం పందల దేశాధీశుడు రాజశేఖరుడు అటుగా వస్తాడు. ఈ రాజశేఖరుడు గొప్ప శివభక్తుడు. సంతానం లేక అల్లాడుతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఈ శిశువుని ప్రసాదించాడని తలిచి రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్లాడు. ఆ శిశువుని చూసిన రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆ శిశువు మెడలో మణిమాల ఉన్నందున మణికంఠుడు అని పిలుచుకునేవారు. మణికంఠుడు అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి తిరిగి వచ్చిన మణికంఠుడికి రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు రాజశేఖరుడు. అక్కడ పనిచేస్తున్న మంత్రికి ఇది నచ్చక తన రాణికి మణికంఠుడికి పట్టాభిషేకం చేస్తే నీ సొంత కొడుకు ఎప్పుడు మణికంఠుడికి సేవకుడిగానే మిగిలిపోతాడు అని రెచ్చగొడతాడు. నిజమే అని నమ్మిన రాణి ఎలాగైనా మణికంఠుడి పట్టాభిషేకం ఆపాలని తలనొప్పి అని నాటకం ఆడడంతో మంత్రి వైద్యులతో వ్యాధి తగ్గాలంటే పులిపాలు కావాలని చెప్పిస్తాడు. అప్పుడు అయ్యప్ప నేను వెళ్లి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. అప్పుడు నారద మహర్షి అడవిలో స్త్రీ రూపంలో ఉన్న మహిషి అనే రాక్షసిని కలిసి మణికంఠుడి జన్మ వృత్తాంతం గురించి చెప్పి నిన్ను చంపేందుకు వచ్చాడు అని హెచ్చరిస్తాడు. ఉగ్రరూపం దాల్చిన మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. మణికంఠుడు మహిషిల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపైకి విసిరి కొడతాడు. ఆ సమయంలో మణికంఠుడు మహిషిపై ఎక్కి తాండవం చేయడంతో మహిషి మరణిస్తుంది. దేవతలంతా సంతోషించి మణికంఠుడిని స్తుతిస్తూ ఆయన ముందుకు వచ్చి మణికంఠుడికి కావలసిన పులిపాల కోసం ఆడపులి రూపం ధరించి తామే స్వయంగా మణికంఠుడితో వస్తాను అని అనడంతో దానికి మణికంఠుడు అంగీకారం తెలిపాడు. అప్పుడు ఇంద్రుడు స్వయంగా మణికంఠుడికి వాహనమై ఆడపులిగా మారిపోయాడు. మిగతా దేవతలందరూ పులులుగా మారడంతో పులిల దండుతో మణికంఠుడు స్వారీ చేస్తూ తన పందల రాజ్యానికి తిరిగి వెళ్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన రాణి మంత్రి మణికంఠుడు అవతార పురుషుడు అని గ్రహించి క్షమించమని వేడుకుంటారు. మణికంఠుడు కూడా క్షమించడంతో రాజశేఖరుడు మణికంఠుడిని పట్టాభిషిక్తుడిని చేయాలని అనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు రాజు అంగీకారం తెలపడంతో మణికంఠుడు విల్లుతో బాణం సంధిస్తే ఎక్కడైతే ఈ బాణం పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించమని చెప్పి అడవి వైపు బాణం సంధించి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యాడు. ఆ బాణం పడిన చోట ఆలయం కట్టించారు. అది శబరిమలలో ఉంది. శబరిమలై కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. మణికంఠుడిని అయ్యా అప్ప అని చిన్నతనంలో ఎక్కువగా పిలుస్తుండడంతో అయ్యప్ప అనే పేరు వచ్చింది. హిందువులు అయ్యప్ప స్వామిని హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమలో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. ఈ అయ్యప్ప స్వామి గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్యలో కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ యాత్రలు ప్రతి ఏటా నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి విదేశీ నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ నవంబర్ 17, మకరవిల్లకు జనవరి 14 ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఆలయంలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. అయ్యప్ప స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమైన రోజు. ఆ రోజు మకర సంక్రాంతి. అయ్యప్ప స్వామి ధరించిన ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు. ఈ ఆభరణాలు 3 పెట్టెల్లో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖు నాటికి శబరిమలకి 3 పెట్టెళ్లలో పందలం నుండి 84 కిలోమీటర్ల అడవులలో నడుచుకొని మోసుకొస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లే వారి కుటుంబం ఉంది. వీరు దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమలకు మోసుకు వస్తారు. వీళ్ళు జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రిళ్లు విశ్రాంతి తీసుకుని 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానికి చేరుతారు. ఆభరణాల వెంట పందలరాజు వంశస్థులలో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు అయ్యప్ప స్వామి వారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నం
అప్పలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. మళ్ళీ జనవరి 20 తారీఖు నాడు పందలరాజు వంశస్థులు వెంటరాగా తిరువాభరణాలు ఉన్న 3 పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్లి భద్రపరుస్తారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను 18 బడి అని అంటారు. దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. దీక్షలో ఉన్నవారు సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. సన్నిధానంలో పానవటం పైన అయ్యప్ప స్వామి కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని, వంపు తిరిగిన ఎడమ చెయ్యి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు. అందరూ నయన మనోహరమైన అయ్యప్ప స్వామి వారికి కమెంట్లో టైప్ చేయండి, స్వామియే శరణమయ్యప్ప.